మాక్య నుంచి హౌరాకైతే వెళ్తుంది. 120 కోట్ల నుంచి 140 కోట్ల కేవలం టికెట్ ప్రైస్ మాత్రమే కొంచెం అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది. థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏసీ అయితే గనక 1200 నుంచి 1300 అయితే గనక అమౌంట్ వేరియేషన్ అయితే చూపించడం జరిగింది. వెయిటింగ్ లిస్ట్ కానీ ఆర్ఏసీ టికెట్స్ కానీ ఇలా ఇటువంటి పంచాయతీలు అయితే ఏమీ లేవు మనకి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట మన స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే కనుక లాంచ్ అయిపోయింది. అసలు ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి లాంచ్ అయింది, దీని టికెట్ ప్రైజెస్ ఎంత పడతాయి, అసలు దీనికి నార్మల్ స్లీపర్కి తేడా ఏంటి అనేసి మనం ఇవాళ వీడియోలో అయితే మొత్తం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి తెలిపోదాం పదండి. మన స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే లాంచ్ చేయడం జరిగింది. జనవరి 17, 2026 వెస్ట్ బెంగాల్లో ఉండే మాల్డా టౌన్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ అయితే కనుక లాంచ్ చేయడం జరిగింది. ఈ ట్రైన్ రెగ్యులర్ రన్ వచ్చేసి జనవరి 22, 2026 అయితే కనుక లాంచ్ చేయడం జరిగింది. ఇది వీక్లో 6 days మాత్రమే ఉంటుంది. వెనస్డే తప్పించి మిగతా అన్ని రోజులు అయితే కనుక ఈ ట్రైన్ నడవడం జరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి కామాఖ్య నుంచి హౌరాక్ అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి టోటల్ 966 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. టోటల్ 13 స్టాప్స్ అయితే ఉంటాయన్నమాట. స్టార్టింగ్ టు ఎండింగ్ తీసేస్తే, స్టార్టింగ్ ఎండింగ్ కూడా కలిపితే గనక టోటల్ 15 స్టాప్స్ అయితే ఉంటాయి దీనికి. ఇండియన్ రైల్వేస్ కి వచ్చేసి స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తయారు చేయడానికి వచ్చేసి 120 కోట్ల నుంచి 140 కోట్లు అయితే ఖర్చు అవ్వడం జరుగుతుంది. అదే ఒక సింగిల్ బోగి తయారు చేయడానికి వచ్చేసి 8 కోట్ల నుంచి 8.50 లక్షలు అయితే ఖర్చు అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి ట్రయల్ రన్స్ లో 180 km/h అయితే కనుక పట్టుకోవడం జరిగింది. కానీ మన ట్రాక్స్ తట్టుకోలేవు కాబట్టి, అందులో ప్యాసింజర్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి దీన్ని 160 km/h అయితే కనుక లాక్ చేయడం జరిగింది మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. ఈ ట్రైన్ లో వచ్చేసి టోటల్ 16 కోచెస్ అయితే ఉన్నాయి. దీంట్లో 11 కోచెస్ వచ్చేసి థర్డ్ క్లాస్ ఏసీ అయితే ఉంది. అలానే 4 కోచెస్ వచ్చేసి సెకండ్ క్లాస్ ఏసీ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చేసి ఓన్లీ ఒకే ఒక కోచ్ అయితే పెట్టడం జరిగింది మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. ఇప్పుడు మనం వచ్చేసి ఈ స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండే థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ ప్రైస్ అయితే తెలుసుకుందాము. అది కాకుండా ఈ రూట్లో తిరిగే సేమ్ థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ ప్రైస్ కూడా తెలుసుకుందాము. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నార్మల్ స్లీపర్ ఎక్స్ప్రెసెస్ కి అలానే ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ కి టికెట్ ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటి అనేసి మీకు అర్థమవుతుంది అనమాట. ఇదిగోండి మీకు ఇక్కడ డిస్ప్లే మీద అయితే వేస్తున్నాను చూడండి. మన స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ టికెట్ ప్రైజెస్, అలాగే సేమ్ రూట్ లో తిరిగే థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ ప్రైజెస్ కూడా వేసాను చూడండి. మన స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి అలానే నార్మల్ అదే రూట్ లో తిరిగే థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏసీకి అయితే గనక చాలా అమౌంట్ వేరియేషన్ అయితే చూపించింది. థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏసీకి అయితే గనక 1200 నుంచి 1300 అయితే గనక అమౌంట్ వేరియేషన్ అయితే చూపించడం జరిగింది. అదే ఫస్ట్ క్లాస్ ఏసీకి వచ్చేసి 600 నుంచి 700 అయితే గనక అమౌంట్ వేరియేషన్ అయితే చూపించడం జరిగింది. మన స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో వచ్చేసి కేవలం టికెట్ ప్రైస్ మాత్రమే కొంచెం అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది. మిగతా అన్ని అయితే గనక చాలా కంఫర్ట్ అయితే ఉంటాయి. నేనైతే గనక మన స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే కనుక సజెషన్ చేస్తాను. అది కాకుండా మన స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి కేవలం 16 hours మాత్రమే టైం తీసుకుంటుంది ఈ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి. ఇదే డిస్టెన్స్ ని కవర్ చేయడానికి మిగతా ట్రైన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 1700 నుంచి 22 hours అయితే కనుక టైం తీసుకోవడం జరుగుతుంది ఈ రూట్ ని కవర్ చేయడానికి అయితే కనుక. మన స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో వచ్చేసి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక మనకి టికెట్స్ అవైలబుల్ గా ఉంటేనే మనకు టికెట్స్ చూపిస్తుంది అనమాట. లేదంటే కనుక టికెట్స్ నాట్ అవైలబుల్ అయితే చూపిస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు వెయిటింగ్ లిస్ట్ కానీ ఆర్ఏసీ టికెట్స్ కానీ ఇలా ఇటువంటి పంచాయతీలు అయితే ఏమీ లేవు మనకి. టికెట్స్ ఉంటేనే మనకి టికెట్స్ ఈస్ అవైలబుల్ అని చూపిస్తుంది, లేదంటే కనుక నాట్ అవైలబుల్ అని చూపించడం జరుగుతుంది. ఇదైతే కనుక చాలా మంచి ఫ్యూచర్ అనమాట మనకి. మన స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మన ఏపీ తెలంగాణకి ఎప్పుడెప్పుడు వస్తుందని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మన ఏపీ తెలంగాణకు వచ్చినట్టయితే కనుక నేను ఈ ట్రైన్ మీద ఖచ్చితంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇదనమాట మన స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి అయితే ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.